అక్క, మీరు లంచ్ కి ఇప్పటి నుంచే వంటలు ఎందుకు చేస్తున్నారు? ఓయ్, నాకేమో ఒంటరిగా వంటలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని. నీకు తెలుసా, అత్తయ్య గారి చైన్ ఎక్కడో పడిపోయిందంట. అది కూడా వెతకాలి. గౌరక్కయ్య ప్రియలు ఆ చైన్ వెతుకుతున్నారు. ఇక నా ఒంట్లో ఏం బాగలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. అక్క, మీరు నెమ్మదిగా మీ వంట పూర్తి చేసుకోండి. నేను వెళ్ళి అత్తయ్య గారి చైన్ వెతుకుతాను. అక్క, మీరు బానే ఉన్నారు కదా? ఎందుకలా ఉన్నారు? ఇప్పుడే చెప్పాను కదా, ఒంట్లో తేడాగా ఉందని. ఉదయం నుంచి ఎందుకో గుండెలో దడగా ఉంది. అదే వాంతి వచ్చినట్టుగా ఉంది. అక్క, కొంపతీసి మీరు కూడా ప్రియాక్క దారిలో వెళ్ళడం లేదు కదా? అంటే నా ఉద్దేశం. రెండిస్తా నీకు. 2 రోజుల నుంచి ఆయిల్ ఫుడ్ తింటున్నాను కదా, అందుకే అలా అవుతుంది. ఇంకిప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఇక మీదట అంతా లైట్ ఫుడ్డే వండుతాను. సరే, లైట్ ఫుడ్డే చేయండి. చాలా టైం అయిపోయింది. నేనే కిందకి వెళ్ళి చూస్తాను. కానీ ఆ కుక్క పిల్ల ఎక్కడైనా చావని. అమ్మయ్య, ఇక్కడెక్కడా లేదులే. కిందకెళ్ళి వెతుకుతాను. అమ్మయ్యా, ఈ దరిదాపుల్లో కాపాడండి, రక్షించండి. అయ్యో, ఓరి భగవంతుడా, రండి. అరే, అమ్మకేమైంది? అరే అమ్మా, ఓరి భగవంతుడా, ఇది నా వెనకాలే పడుతుంది ఏంటి? ఓరి భగవంతుడా. అమ్మా, నువ్వేం భయపడకు, అదేం చేయదు. ఏ లవ్లీ, ఏదో ఒకటి చెయ్యి. చూసావుగా, దీని వల్ల అత్తయ్య గారు ఎంత భయపడుతున్నారు. ఉమేష్ బాబు, ముందు దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు. అరే, బాగుంది. చూడండి, ఈ కుక్క నా చైన్ తెచ్చిపెట్టింది. ఓయ్, అవునత్తయ్య గారు, మీరు అనవసరంగా కంగారు పడిపోయారు. ఆ కుక్క పిల్ల మీ చైన్ తెచ్చిచ్చింది. దీన్ని బయటికి తీసుకెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. సరే అత్తయ్య గారు. ఇక రామ్మా, అది వెళ్ళిపోయింది. బాగుంది స్నోఫీ. అత్తగారు చైన్ తెచ్చి
నువ్వు జీరో నుంచి హీరో అయిపోయావు. శబాష్. ఆ పని చేసినందుకు నీకు ఎక్కువ పాలు పోస్తాను, తాగు, సరేనా? స్నఫీ, ఏ స్నూపీ, పాలు తాగేవా? స్నూఫీ, నీ ప్లేస్ లో నేనుంటే బాగుండేది. నువ్వెంత లక్కీ. కనీసం నిన్ను ఒకరైనా ప్రేమిస్తున్నారు. స్నూఫీ, లవ్లీ, ఒకసారి ఇలా రావా? గో, నీ ఈ స్నూపీని చూసుకోవా? అక్క, వస్తున్నాను. నమస్కారం, నమస్కారం. అర్థమైంది నాకు. ఏంటి, ప్రసాదం కావాలా? పెడతాను. ప్రసాదం నీకు కావాలంటే ముందు నువ్వు బోలా శంకరుడికి దండం పెట్టాలి. సరే, దండం పెట్టు. చాలా బాగుంది. ఇస్తాలే. ఇప్పుడైతే నీకు ప్రసాదం ఇవ్వాల్సిందే. ఇదిగో, తిను. వదొద్దు, దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. అంటే నీ ఉద్దేశం నువ్వు నా బంగారు చేయిని తెచ్చిచ్చినంత మాత్రానా నువ్వు నా నెత్తినెక్కి కూర్చుంటావా? అక్కడే ఉండు, కదలకుండా కూర్చో. శబాష్, నువ్వు చాలా మంచిదానివి. చెప్పినట్లు వింటున్నావు. నీకు తెలుసా, ఈ పిల్ల లవ్లీ ఉందిగా, తను అప్పుడప్పుడు చేస్తున్న కొన్ని కొన్ని పనుల వల్ల నాకు నిజంగానే కోపం వచ్చేస్తుంది. అసలు నాకేమనిపిస్తుందంటే, ఒక్కోసారి కార్తిక్తో తనకు పెళ్లి చేసి నేను మంచి చేశానో లేదో అని. అయినా ఈ విషయాలన్నీ నీకేం అర్థం అవుతాయి? మంచి చెడులు అన్నీ మనుషుల కోసం కదా. చూడు, ఇప్పుడు నువ్వు ప్రసాదం తిన్నావు కదా, మళ్ళీ వచ్చి నా గదిని మాత్రం పాడు చేయకు, సరేనా? బాగుందండి, బాగుంది. ప్రపంచపు 8వ వింత. నా ప్రియ ధర్మపత్ని గారు నిన్నటి వరకు కుక్కలంటే ఆమె దూరం పరిగెత్తేది, ఈరోజు దాంతో మాట్లాడుతుంది. ఏంటి స్నూఫీ, ఏం మాట్లాడుకుంటున్నారు? లేదండి, దానికి ఏం చెప్తున్నానంటే, ఇది ఇప్పుడే ప్రసాదం తింది కదా, ఇంతకు ముందులా నా గదిని పాడు చేయొద్దని చెప్తున్నాను, అంతే. ఆ విషయమే దానికి చెప్తున్నాను. ఓ, అమ్మగారు ఏం చెప్తున్నారు అర్థమైంది కదా? అర్థమైందిట. ఇంకెప్పుడు చేయను అంటున్నాడు. ఏమండి, మీరున్నారే, పొద్దు పొద్దున నేను దొరికానా మీకు? అరే, మరి ఇంకా ఎక్కడా ఎవరిని కలుసుకోమంటావు? వీడు పక్కన ఉంటే ఏ ఆడపిల్ల నన్ను చూస్తుంది చెప్పు? ఏమండి, మీరు కూడా. అయ్యో, ఈ జాకెట్ డ్రై క్లీనింగ్ నుంచి వచ్చింది. నేను అప్పుడు దీని పాకెట్స్ చెక్ చేయలేదా? ఒకవేళ ఇది ఇంపార్టెంట్ పేపర్ అయి ఉంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా.
ఇది ఆ నర్సింగ్ హోమ్ ప్రిస్క్రిప్షన్. అక్కడే నేను కూడా డాక్టర్కి చూపించుకున్నాను. డేట్ కూడా ఆ రోజుదే. దీని అర్థం ఆది డాక్టర్కి ప్రియా, ఐఎమ్ సారీ. ఐ నో నేను ఈ బిడ్డ విషయంలో నిన్ను ఎంతో బలవంత పెట్టాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు మన బిడ్డ కావాలి. తన ఫ్యూచర్ కోసం నేను ఎన్నెన్నో ప్లాన్లు వేశాను. నేను మన బిడ్డ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నిజం చెప్పనా ప్రియా, మన లైఫ్లో మన బిడ్డే మన ప్రేమకు ప్రతిరూపం. భవిష్యత్తులో మన బిడ్డే మనకు ఆసరాగా ఉంటుంది. అందుకోసం ఆ బిడ్డ కోసం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ వర్క్. వీలైనంత ఎక్కువ రెస్ట్ తీసుకో. నేను మా అమ్మతో కూడా చెప్తాను వీలైనంత ఎక్కువసేపు నీతో గడపమని. ఓకే ప్రియా? నువ్వేం మాట్లాడలేదే? ఇంకా నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. వచ్చేసారా? అరే మీరిప్పుడే ఇంటికి వచ్చేసారా? వచ్చేసాము. ఇదిగోండి ఆడుకోండి. ఓయ్. జాగ్రత్త. వాళ్ళని డ్రెస్సులైనా మార్చుకొని. అరే అన్ను, ముని, స్కూల్ డ్రెస్ మార్చుకోండి. తర్వాత మార్చుకుంటాం. అక్క నేను చూస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలో చెప్పండి. నేను సమీ ఓనర్నండి. సెమి? సెమీ అంటే నేను పెంచుకుంటున్న కుక్క పిల్ల. దాన్ని తీసుకెళ్లమని మీరు పేపర్లో ప్రకటన ఇచ్చారు. అది మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? అది మా దగ్గరున్న స్నూఫీయే, అదే మీ సెమి అని. ఇదిగోండి ఈ బెల్ట్ ఉందే, దాని మెడలో కూడా ఇలాంటి బెల్టే ఉంటుంది. ఆ, నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సెమీని మీరు ఎంతో బాగా చూసుకున్నారు. అయినా కూడా అది మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు లేదు, అస్సలు ఇబ్బంది లేదు. మీ కుక్క పిల్ల చాలా తెలివైంది. నిజం చెప్పాలంటే మా పిల్లలకి అదంటే ఎంతో ఇష్టం. 2 రోజుల నుంచి దాని మీద బెంగతో అన్నాలు కూడా తింటం లేదు. భగవంతుడి దయ వల్ల మా సమీ మాకు దొరికింది. చూడమ్మా లవ్లీ, వెళ్ళి స్నూఫీని తీసుకునిరా. అలాగే మావయ్య గారు. నానమ్మ గారు, తాతయ్య గారు. నానమ్మ, తాతయ్య గారు, స్నూఫీ ఇంట్లో నుంచి పారిపోయింది. ఏంటి? పారిపోయిందా? ఎక్కడికి పారిపోయింది? మాకేం తెలుసు? మేము స్నూపీతో ఆడుకుంటుంటే కిటికీ నుంచి జంప్ చేసి వెళ్ళిపోయాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను నా పిల్లలకి ఎలా నచ్చ చెప్పాలి? వాళ్ళు దానికోసం ఏడ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మీరేం కంగారు పడకండి. అది ఇక్కడెక్కడ ఉంటుంది. చూడండి, మీరు అల్లరి పనులు మానుకోండి. మన దగ్గరున్న స్నూఫీ వాళ్ళ పప్పి, దాన్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. తిరిగి ఇచ్చేయడం ధర్మం కదా. చిన్నమ్మ, మేము నిజమే చెప్తున్నాం. స్నూఫీ ఇంట్లో నుంచి పారిపోయింది. అవునా? పారిపోయాడా? నాకు తెలుసు తనెక్కడున్నాడు. సరేలే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. చిన్నమ్మ ప్లీజ్ స్నూఫీని ఇచ్చేద్దు. చిన్నమ్మ ప్లీజ్ మన ఇంట్లోనే ఉండనివ్వండి. మీరేగా ఉంచుకుందామన్నారు. చూడండి, ఆ స్నూఫీ మంది కాదు, అది వాళ్ళది కదా. వాళ్ళింట్లో కూడా మీలాంటి పిల్లలే ఉన్నారట. అది లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారట. ఐ ప్రామిస్, నేను మీ అందరికీ అచ్చం అలాంటి కుక్కనే తీసుకొస్తాను. నిజంగా. సరే సరే. అయితే పదండి, మనం వెళ్ళి తీసుకొద్దాం వాళ్ళ స్నూఫీని.
తీసుకోండి మీ సెమి. హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. చూడండి, మీరు దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇంకెప్పుడు తప్పిపోనివ్వకండి. ఓయ్ లవ్లీ, నువ్వు చాలా మంచి పని చేసావు పేపర్లో కుక్క ప్రకటనిచ్చి. అరే మీరా? ఈరోజు మీకు అపాయింట్మెంట్ లేదే? ఐఎమ్ సారీ డాక్టర్, నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ విషయం అడగాలి. మీరు సమాధానం చెప్తే నేను వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని కలిసిన రోజు నా హస్బెండ్ కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చారా? చెప్పండి డాక్టర్, నేను తెలుసుకోవడం చాలా అవసరం. మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నట్టయితే ప్లీజ్ నాకు చెప్పేయండి. మీరు ఆదితో మాట్లాడితే నాకు చెప్పండి. ఒకవేళ మీరు అలా చేస్తే తప్పే కదా, ఎందుకంటే నేను మీ పేషెంట్ అయినప్పుడు నా హస్బెండ్తో నాకు తెలియకుండా మాట్లాడడం. ప్లీజ్ నాకు జవాబు ఇవ్వండి. చెప్తాను, ముందు మీరు కూర్చోండి. చూడండి, ఆ రోజు మీ హస్బెండ్ ఇక్కడికి రావడం మాత్రం నిజమే. ఆయన చెప్పిన దాంట్లో నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు. ఆయన నాతో మనస్ఫూర్తిగా ఈ బిడ్డ కావాలని కోరుకుంటున్నారు. అలాగే నేను మీకు అబార్షన్ చేయకుండా ఉండమని చెప్పారు. దట్స్ ఎనఫ్. ఒక్క నిమిషం ఆగండి. ఇంకా మీకు 20 వీక్స్ పూర్తవ్వలేదు. మీరు కావాలనుకుంటే ఈ బిడ్డను వదులుకోవచ్చు. నేను ఆశించేదేంటంటే ఇంత ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మీ భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకుంటే మంచిది. అందుకు నేను మీకిచ్చే సలహా ఒక్కటే. మీరు మీ హస్బెండ్ ఇద్దరూ కలిసి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.